హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో దేశవ్యాప్తంగా బ్యాంక్ కస్టమర్లకు బిగ్ షాక్ అండి. ఆర్బీఐ కొత్త రూల్స్ అయితే తీసుకున్న వచ్చింది. సో దానికోసం పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. బ్యాంకుల్లో డబ్బులు వేస్తున్నారా? ఇకపై అంత ఈజీ కాదు. ఆర్బీఐ కొత్త రూల్స్ అయితే వచ్చేసాయి. దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగిపోతున్నాయి. గత 4-5 ఏళ్లుగా యూపీఐ పేమెంట్స్ ఎక్కువైపోయాయి. చిన్న చిన్న కిరాణా దుకాణాలు మొదలుకొని పెద్ద పెద్ద మాల్స్ వరకు కూడా ప్రతి చోట డిజిటల్ పేమెంట్ చెల్లుబాటు అమల్లో ఉంది. సో దీంతో చేతిలో డబ్బులు తీసుకొని వెళ్ళడం చాలా వరకు తగ్గింది. బ్యాంకు ఖాతాలో డబ్బులుండి దానికి ఫోన్ నెంబర్ కనుక కనెక్ట్ అయి ఉంటే ఇక వెంటనే యూపీఐ యాప్ ద్వారా ఎక్కడైనా పేమెంట్స్ చేసుకోవచ్చు. అయితే యూపీఐ యాప్ ద్వారా ఎక్కువ డబ్బు ట్రాన్స్ఫర్ చేయలేము. పెద్ద మొత్తంలో నగదు పంపాలంటే ఖచ్చితంగా బ్యాంకుకు వెళ్ళి డబ్బులు డిపాజిట్ చేయాలి. అయితే ఇకపై ఇలా డబ్బులు వేయడం అంత సులభం ఏం కాదని చెప్తుందండి ఆర్బీఐ. సో ఇకపై అలా డబ్బులు వేయాలంటే దేశీయ కేంద్ర బ్యాంకు రిజర్వ్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ బడ్జెట్ మరుసటి రోజే అంటే 24వ తేదీనే కొత్త నిబంధనలు తీసుకుని వచ్చిందండి. ఇవి తెలుసుకోకుండా బ్యాంకులో డబ్బులు వేయడానికి వెళ్తే చిక్కుల్లో పడతారని తెలుపుతున్నారు. ఇంతకు ఆర్బీఐ తీసుకొని వచ్చిన కొత్త రూల్స్ ఏంటి అంటే మనీ లాండరింగ్ను అరికట్టడానికి కోసం అయితే ఆర్బీఐ ఈ కొత్త రూల్స్ను తీసుకొని వచ్చింది. నగదు డిపాజిట్స్ నిబంధన మరింత కఠినతరం చేసింది. దీని ప్రకారం ఇకపై బ్యాంకు నుంచి ఏవైనా లావాదేవీలు చేసినప్పుడు చెల్లింపుదారులతో పాటు లబ్ధిదారులకు సంబంధించి పూర్తి కేవైసీ వివరాలను తప్పక రికార్డు చేయాల్సిందిగా ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దేశంలోని బ్యాంకులన్నిటికీ ఇవైతే వర్తిస్తాయని అయితే తెలిపింది. అంటే ఇకపై మనీ డిపాజిట్ చేయాలంటే గతంలో మాదిరిగా బ్యాంకుకు వెళ్ళి మీ బంధువులు, కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు కేవైసీ వివరాలు ఇవ్వకుండా ఇతర ఖాతాల్లో అయితే డబ్బులు జమ చేయడం కుదరదు. ఎవరి ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేస్తున్నామో వారి పూర్తి వివరాలను బ్యాంకుకు సమర్పించాలి. సో వాటిని అధికారులు రికార్డు కూడా చేస్తారు. సో ఈ విధంగా ఆర్బీఐ అయితే కొత్త రూల్స్ను తీసుకొని వచ్చింది ఫ్రెండ్స్.